అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడడానికి ప్రధానమైన కారణమైనటువంటి సూపర్ 6 హామీలు, ముఖ్యంగా మన అందరం చూసాం. ఆచరణ సాధ్యం కాని హామీలు. చంద్రబాబు నాయుడు గారి నైజం మనందరికీ తెలుసు. గత అనేక సార్లు మనం కూడా చూసాం, ఆంధ్ర ప్రజలందరూ కూడా చూశారు. అయినా ఏదైతే ఆయన ఇచ్చిన సూపర్ 6 హామీలు నమ్మి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ సూపర్ 6 హామీలే కాకుండా ప్రజల మీద భారం పడకుండా ఈ ఎలక్ట్రిక్ ఛార్జీలు ఏదైతే, కరెంట్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో, నేను వచ్చే 5 సంవత్సరాలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెంచనని చెప్పి అనేక సభల్లో, ముఖ్యంగా పులివెందల్లో ఆయన పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, అలాగే పెద్దాపురంలో జరిగిన ఎలక్షన్ క్యాన్వసింగ్లో కావచ్చు, అలాగే మహానాడు ఏదైతే తెలుగుదేశం వాళ్ళ వ్యవస్థాపకంగా ఏదైతే చేసుకుంటారో దాని ఏదైతే కరెంటు ఛార్జీలు నేను పెంచను, అవసరమైతే దాన్ని తగ్గిస్తాను, తగ్గించడమే కాకుండా ఆ వినియోగదారులు ఎవరైతే, ఆ ఇంటికి సంబంధించినటువంటి గృహాలకు సంబంధించిన ఎవరైతే ఆ వినియోగదారులు ఎవరైతే ఉంటారో మళ్ళీ అక్కడ ఈ కరెంటు ఉత్పత్తి చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చేలాగా, అంటే ఆ ఉత్పత్తిని బయటికి అమ్మే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఆచరణ సాధ్యం కాని హామీలు, ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాం. ఈ 5-6 నెలలుగా ప్రభుత్వ పనితీరును మనం చూసాం. సూపర్ 6 హామీలన్నీ పక్కకు పోయినాయి. ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీల విషయంలో గత నెల కావచ్చు, ఈ నెల కావచ్చు, సుమారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద 15,485 కోట్ల భారాన్ని ఇవాళ వేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఎంతో నమ్మి ఆంధ్ర ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని ఆ రోజు ప్రజలందరికీ మంచి చేశాం. ఇవాళ ప్రజలు ఎంతో కొంత ఆశపడి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి వాళ్ళందరూ కూడా ఓటేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం సూపర్ 6 హామీలని మనం చూసుకున్నట్లయితే, మొన్ననే మనం ఈ నెల 13వ తారీఖున రైతులకు సంబంధించి ప్రధానంగా ఏదైతే అన్నదాత అందరికీ కూడా పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఏదైతే ఇస్తానని మాట ఇచ్చారో అది అమలు చేయలేదు. అలాగే ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఏదైతే ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా చెప్పినటువంటి హామీ అమలు చేయలేదు. అలాగే మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నేను 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఏదైతే అన్నారో, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 అది అమలు చేయలేదు. ఉచిత బస్సు అన్నారు, అది అమలు చేయలేదు. ఇవాళ అరకొరగా ఏదైతే ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు, ఇవాళ ఎక్కడా ఫ్రీ అనేది లేదు. ఇవాళ పాపం పేదలందరూ కూడా, నిరుపేదలందరూ కూడా వాళ్ళ సొంత డబ్బుతో వాళ్ళు కొనుక్కుంటున్నారు. అవి అకౌంట్లో పడుతున్నాయి లేదా ఇవాళ 100కి 10 మందికి కూడా పడే పరిస్థితులు. ఇలాగా ప్రతి దానిలోని కూడా ఇవాళ మోసం చేస్తూ ఇవాళ 6 నెలలుగా పరిపాలన చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇవాళ ఆంధ్ర ప్రజల తరపున మీరు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి ప్రజలకు మంచి చేయమని అడుగుతున్నాం. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ 6 నెలల్లోనే మీ బండారం అంతా కూడా బయటపడ్డది. ఖచ్చితంగా ప్రజలు ఇవాళ ఆలోచనలో పడ్డారు. అయ్యో, మనం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం ఓటేసి మేము ఇవాళ తప్పు చేశామనే భావన అప్పుడే ప్రజల్లో వచ్చింది. ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరికీ తెలిసే విధంగా 175 నియోజకవర్గాల్లో ఇవాళ ఎలక్ట్రికల్ ఛార్జీలు ఏదైతే కరెంటు ఛార్జీలు దొంగచాటున ఏదైతే పెంచారో 15,000 కోట్ల రూపాయలు సుమారు ఇవాళ ప్రజల మీద భారం పడ్డదో ఇవాళ ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ 175 నియోజకవర్గాల్లో ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ నెల 3వ తారీఖున కూడా ఈ పేద ప్రజలకు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో, ఇవాళ గత 3 క్వార్టర్లుగా డబ్బులు కూడా ఇవాళ పేద విద్యార్థులకు అకౌంట్లోకి వేయడం లేదు. ఖచ్చితంగా ఆ రోజు కూడా ఇవాళ ధర్నా చేయడం, ప్రజలకి తరపున, విద్యార్థుల తరపున ఈ ప్రభుత్వం పైన ఇవాళ మేము ఉద్యమించడం జరుగుతుంది. ప్రజల పక్షాన, ప్రజల కోసం పోరాడతాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడి ఈ ప్రభుత్వం ఏదైతే మోసపూరిత హామీలు ఏదైతే ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చే వరకు కూడా మేము ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడి జగన్మోహన్ రెడ్డి మాట మీద ఇవాళ ముందుకు వెళ్తాం. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి
రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండే విధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే అతి తొందరలోనే జమిని ఎన్నికలు వస్తాయని అంటున్నారు. ఖచ్చితంగా ఆ రోజు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ముమ్మడివరం నియోజకవర్గ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.